ఓకే, ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఈ మే అంతా ఒక సిరీస్ కింద స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఒకటే ట్రేడు. ఓకే, ఏదో టార్గెట్ స్టాప్ లాస్. ఓకే, లేదా 3 o'clock ఎగ్జిట్ అయిపోయేలాగా పక్కా రూల్ ప్రకారం చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకే, సపోర్ట్ లెవెల్కి వచ్చింది మార్కెట్. సపోర్ట్ లెవెల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ ఒక 60 పాయింట్స్ పెట్టాను, స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ పెట్టాను. చూద్దాం ఏం చేస్తుందో చూద్దాం. 1:2 రేషియో. ఓకే, చూస్తూ ఉండండి.
మార్నింగ్ ట్రేడ్ చూశారు కదా లైవ్. రీజన్ ఏంటంటే, నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందో, ఓకే, ఇది ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో, ఈ సపోర్ట్ లైన్ దగ్గర నేను ప్లాన్ చేశాను. ఓకే, ఈ సపోర్ట్ లైన్ దగ్గర నేను ప్లాన్ చేసి వెంటనే నేను ఎప్పుడైతే సపోర్ట్ని టచ్ చేసిందో మార్కెట్, నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఎంట్రీ తీసుకున్నాను. బట్ మార్కెట్ ఏంటంటే అది బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. చూడండి, నేను 188 దగ్గర ఆర్డర్ పెట్టాను. 188.5 ఎంతో ఉంది. ఒకసారి ఆర్డర్లోకి వెళ్తే 188.60 ఇది బయింగ్ ప్రైస్. 159.75 స్టాప్ లాస్ పెట్టాను. ఓకే, హిట్ అయిపోయింది. 1875.25 లాస్ వచ్చింది. ఈ ట్రేడ్ నేను ఫ్రైడే తీసుకున్న ట్రేడ్ ఇది. ఓకే, 59.4 దగ్గర కొన్నాను. 141.35 దగ్గర అమ్మాను. 5300 ఇది ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ రోజు నుంచి నేను ఒక 60,000 మొత్తం ప్రాఫిట్తో సహా 60,000 అది 1875.25 లాస్ వచ్చింది ఈరోజు. ఇది 14 డేస్. ఏదైతే 14 డేస్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయో, ఈ 14 డేస్కి నేను స్పెషల్గా తీసుకున్నాను అనమాట అది. ఓకే, ఈ సిరీస్లో ఎలా ఉంటుందంటే, ఈ మధ్యన మనకి వరుసగా మనకి కొంచెం ఈ లాసెస్ వస్తున్నాయి. బట్ కొంచెం కూల్ అయ్యి స్టడీగా మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. ఓకే, కరెక్ట్గా మనం అనుకున్న 248 కొంచెం పైకి వెళ్ళి మార్కెట్ 254 వరకు వెళ్ళి మార్కెట్ కింద పడడం జరిగింది. బట్ మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిపోయి 158 దగ్గర కొంచెం కిందకు వచ్చి మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. బ్యాడ్ ల్యాక్. అట్లనే మళ్ళీ మధ్యాహ్నం నేను రోజుకి ఒక ట్రేడే చేయాలని డిసైడ్ అయ్యాము. ఓకే, మధ్యాహ్నము పిఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేసాము. 24,000 పిఈ ట్రేడ్ ప్లాన్ చేసాము. బట్ 24,000 పిఈ ట్రేడ్లో 24,000 పిఈ ట్రేడ్ వచ్చేసి ఒకసారి ఇవి తీసేస్తాను నేను. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిందో కొంచెం వెయిట్ చేసాము. ఇంకొక 10 పాయింట్స్ కిందకు వస్తుందేమో, 80 దాకా వస్తే 80 దగ్గర మేము ప్లాన్ చేద్దామని చూసాము. మార్కెట్ ఇక్కడ 80 వరకు వస్తుందేమో అని చూసాము. ఒక 10 పాయింట్స్ కిందకు వస్తే 80 దగ్గర తీసుకున్నాం అనుకున్నాం. బట్ మార్కెట్ ఏం చేసిందంటే, ఇక్కడ 92 దగ్గరికి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. 1:2 మేము ఇక్కడ ప్లాన్ చేసాము. బట్ కరెక్ట్గా 1:2 మంచిగా ఇక్కడ నుంచి తీసుకున్నాం మనం. 30 పాయింట్స్ స్టాప్ లాస్ నుండి 60 పాయింట్స్ అంటే ఈజీగా ఇచ్చిందనమాట. ఓకే, ఇది మిస్ అయిపోయింది. అయినా రోజుకి ఒక ట్రేడే కాబట్టి నేను తీసుకోలేదు ఇది. ఓకే, ఈ ట్రేడ్ అయితే ఎస్ఎల్ కొట్టేసిన తర్వాత టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు సిరీస్లో రోజు నేను వీడియో రికార్డ్ చేసి పెడుతుంటాను, చూస్తూ ఉండండి. లాజిక్ కూడా చెప్తాను. కరెక్ట్గా ఈ ఏరియాకి వచ్చినప్పుడు మేము పిఈ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. బట్ ఒక 10 పాయింట్స్ కిందకు వస్తుందని చూసాం కానీ రాలేదు. ఇది ఫెయిల్ అయింది, అంటే వదిలేసాం. ఇక్కడ వచ్చేసి తీసుకున్నాము. బట్ మార్కెట్ కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్ళడం వల్ల మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. టార్గెట్ మాత్రం ఇచ్చింది. ఓకే, టార్గెట్ బ్రహ్మాండంగా ఇచ్చింది ఈ కాల్లో. ఇది ఈ కాల్ 23,800 ఏదైతే రికార్డ్ చేసామో అది. ఇక్కడ నుంచి డైలీ పెడతాము, చూస్తూ ఉండండి. డైలీ ఒక ట్రేడు చూసి లాజిక్ మనం ఎక్కడైతే మనము లెవెల్స్ తీసుకుంటామో ఆ లెవెల్ ప్రకారమే ట్రేడింగ్ ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది. మన టార్గెట్ ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. బట్ ఎంట్రీ కొంచెము అటు ఇటు అవుతుంటుంది. అప్పుడే కొంచెము ఇబ్బంది అవుతుంది. మిగతాదంతా ఓకే. చూసారు కదా, ఈరోజు లాస్ వచ్చి 187. ఇది మొన్న తీసుకున్నాను కాబట్టి నేను కన్సిడర్ చేయను. ఈ 5,326 ఇది మొన్న తీసుకున్న ట్రేడ్ కాబట్టి నేను కన్సిడర్ చేయను. ఈరోజు తీసుకున్నదే 1876 మీకు చూపిస్తున్నాను. ఓకే, 60,000తో స్టార్ట్ చేశాను సిరీస్. 40 ఎక్కడి నుంచి చెప్తాను, వీడియోలో చేస్తూ ఉంటాను, లాజిక్ చెప్తూ ఉంటాను. నేర్చుకోండి. ఓవర్ ట్రేడింగ్ చేయకండి. నేను ఎప్పుడు ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ఎక్కువ చూస్తాను నేను.
ఒకే ట్రేడ్ ఉంటుంది లేదా 2 ట్రేడ్లు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ట్రేడింగ్ జర్నీ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.